హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. ఈరోజు మనం ర్యాపిడోలో ఫ్రీగా ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకుందాం. చాలామందికి ర్యాపిడోలో జాయిన్ అవ్వడం ఎలానో తెలియట్లేదు. మీ దగ్గర బైక్ ఉన్నా, ఆటో ఉన్నా, మీ దగ్గర ఏదున్నా కానీ మీరు ర్యాపిడోలో జాయిన్ అయ్యి మీరైతే మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. ఎవరైతే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ చేద్దాం అనుకున్నారో ఈ ర్యాపిడోలో మీరైతే మనీ అయితే జనరేట్ చేయవచ్చు. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు 500 అయితే బోనస్ అయితే వస్తుంది. అదేవిధంగా నా రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 500 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, ర్యాపిడో ఓపెన్ చేయగానే ఇక్కడ జీపీఎస్ పర్మిషన్ అయితే అడుగుతుంది. ఈ జీపీఎస్ పర్మిషన్ అయితే ఎనేబుల్ చేయండి. ఖచ్చితంగా మీ జీపీఎస్ పర్మిషన్ అయితే ఎనేబుల్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ అని మీకు అయితే కనిపిస్తుంది. ఈ స్టార్ట్ డ్రైవింగ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోండి, స్టార్ట్ డ్రైవింగ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. జాయిన్ ర్యాపిడో క్యాప్టెన్. ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే అర్థం కాదు, ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఎలా అయితే క్లిక్ చేయండి. ఎలా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. నా రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 500 బోనస్ అయితే వస్తుంది. ఇక్కడ నా రెఫరల్ కోడ్ RRYGNNI ఉంది కదా, ఈ రెఫరల్ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 500 రెఫరల్ బోనస్ అయితే వస్తుంది. ఎందుకంటే కొత్తగా జాయిన్ అవుతుంటే వాళ్ళకి 500 అయితే ఫ్రీగా ర్యాపిడో వాళ్ళు ఇస్తున్నారు. ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు జాయినింగ్ బోనస్ 500 అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మీ సిటీనే సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను విజయవాడలో ఉంటున్నాను కాబట్టి విజయవాడ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు విజయవాడ కాకపోతే చేంజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, గుడివాడ, ఏలూరు, మధిర, మచిలీపట్నం, చిలకలూరిపేట, కొత్తగూడెం, హైదరాబాద్, నల్గొండ అనేది ఏది ఉంది, మీరు ఏ సిటీ అయితే ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర బైకు, ఆటో, క్యాబ్ ఏది ఉంటే అది. బైక్ ఉంటే బైక్ సెలెక్ట్ చేసుకుంటే, ఆటో ఉంటే ఆటో, క్యాబ్ ఉంటే క్యాబ్. నా దగ్గర బైక్ ఉంది కాబట్టి నేను బైక్, ట్యాక్సీ, డెలివరీ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కింద కన్ఫర్మ్ వెహికల్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్, డిఎల్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అయితే అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు స్కాన్ అనేది చేయవచ్చు, లేకపోతే ఆల్రెడీ మీ మొబైల్లో సేవ్ చేసుకున్న అయినా తీసుకొని పెట్టవచ్చు. ఇక్కడ మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నేనైతే నా డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకోటి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా స్కాన్ అనేది చేయవచ్చు, లేకపోతే మీకు పక్కన గ్యాలరీ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు ఫోటో తీసుకుని ఉంటే దాన్ని కొంచెం ఎడిట్ చేసుకొని ఈ విధంగా గ్యాలరీ సింబల్ నుంచి అనేది తీసుకోవచ్చు. పైన మీకు క్రాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. 4 ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చేటట్టు మీరైతే డ్రైవింగ్ లైసెన్స్ని ఫ్రంట్ సైడ్ అయితే అప్లోడ్ చేయండి. ఒకవేళ సరిగ్గా రాకపోతే మీకు అక్కడ రీటేక్ అని కనిపిస్తుంది, మళ్ళీ అప్లోడ్ చేయవచ్చు. అదేవిధంగా బ్యాక్ సైడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేయండి. ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేశాను, బ్యాక్ సైడ్ ఈ విధంగా క్రాప్ అయితే కరెక్ట్గా 4 ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు అయితే అప్లోడ్ చేసి పైన క్రాప్ అనేది ఉంటుంది. క్రాప్ మీద క్లిక్ చేయండి. క్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. మీరు ఏం ఎంటర్ చేయని అవసరం లేదు. ఒకసారి చెక్ చేయండి కరెక్ట్గా ఉందో లేదో. చెక్ డిఎల్ నెంబర్ అని ఉంది కదా, చెక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అయితే కనిపిస్తుంటుంది. ఈ సబ్మిట్ మీద ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, నాదైతే అన్ని కరెక్ట్గా అయితే ఉన్నాయి. నా డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడ్ బాగానే ఉంది, బ్యాక్ సైడ్ బాగానే ఉంది. నా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కూడా కరెక్ట్, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. నేనైతే సబ్మిట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా సబ్మిట్ చేయండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఏమైనా రాంగ్ ఉంటే మీరైతే మళ్ళీ చేంజ్ చేయండి. కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత చూడండి, మనకు తర్వాత ఇక్కడ చూడండి మన సెల్ఫీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మన ప్రొఫైల్. ఎందుకంటే మీకు ఖచ్చితంగా మీరా కాదా అని ఉద్దేశంతో విధంగా అయితే అడుగుతుంది. ఇక్కడ మీ సెల్ఫీని అయితే ఈ విధంగా వేయాలి. కరెక్ట్గా మీరు ఒక లైట్ వెలుతురులో ఉండేటట్టు చూసుకొని మీ ప్రొఫైల్ ఫోటోని అయితే అప్డేట్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని విధంగా అయితే మీరు కింద క్యాప్చర్ అయితే బటన్ అయితే ఉంటుంది. ఈ క్యాప్చర్ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఫోటో అయితే క్యాప్చర్ అయిపోతుంది. కొంచెం లైట్ వెలుతురు ఉండేటట్టు సరిగ్గా చూసుకొని మీ ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకోండి. ఒక మంచి వాల్ దగ్గరికి వెళ్ళి మీ ఫోటోని అయితే తీసుకోండి. ఈ విధంగా బ్యాక్ సైడ్ ఒక వైట్ వాల్ తీసుకొని ఏదైనా మీకు నీట్గా ఉండే బ్యాక్గ్రౌండ్ చూసుకొని మంచిగా ఈ విధంగా ఫోటో తీసుకోండి. ఎందుకంటే ఈ ఫోటో మీకు ర్యాపిడో ఎవరైనా బుక్ చేస్తే వాళ్ళకి ఈ ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక్కడ కింద క్యాప్చర్ అని కనిపిస్తుంది. క్యాప్చర్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయిపోతుంది. తర్వాత మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చి ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. సరిగ్గా రాకపోతే రీటేక్ అయితే చేయండి. తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కూడా అప్డేట్ అయిపోయింది. తర్వాత ఎంటర్ వెహికల్ నెంబర్, మీ బైక్ నెంబర్ అయితే ఇవ్వండి. కింద అప్లోడ్ ఆర్సీ, ఇమేజెస్ ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే ఇది ఆప్షనల్ ఇచ్చారు, మనకు ఆర్సీ ఫోటోస్ అయితే అవసరం లేదు. తర్వాత మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ రెండింటిలో ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు ఉంటే ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేయాలి, బ్యాక్ సైడ్ అప్లోడ్ చేయాలి. పాన్ కార్డు ఉంటే జస్ట్ ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేస్తే చాలు. ఇంకోండి, నా దగ్గర పాన్ కార్డు ఉంది, నేనైతే పాన్ కార్డుని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీ పాన్ కార్డుని ఈ విధంగా క్యాప్చర్ అని చేయవచ్చు, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ గ్యాలరీలో సేవ్ చేసుకుని ఉంటే ఈ విధంగా క్రాప్ అయినా చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం.
ఈ విధంగా 4 ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు క్రాప్ ఇచ్చండి. లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ ఇవ్వండి, అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ అయితే ఇవ్వండి కరెక్ట్గా ఉండేటట్టు. మీ దగ్గర పీబీసీ ఆధార్ కార్డు ఉన్నా, నార్మల్ ఆధార్ కార్డు ఉన్నా, ఏ ఆధార్ కార్డు ఉన్నా ఆధార్ కార్డుని ఈ విధంగా క్యాప్చర్ అయితే చేయండి ఫ్రంట్ సైడ్. అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా ఫ్రంట్ సైడ్ క్యాప్చర్ చేయాలి, అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే క్యాప్చర్ చేయాలి ఆధార్ కార్డ్ని. విధంగా గ్యాలరీ సిమ్లోకి వెళ్ళి నా ఆధార్ కార్డ్ని నేను ఆల్రెడీ స్నాప్సీడ్లో కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నా, వాటి యొక్క కలర్స్ హైలైట్స్ అయితే పెంచుకున్నా. ఈ విధంగా అయితే ఇచ్చాను, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాను. ఈ విధంగా ఆధార్ కార్డు ఇవ్వాల్సిన వాళ్ళు అయితే ఈ విధంగా ఆధార్ కార్డు అయితే ఇవ్వండి. నేను ఆధార్ కార్డు ఇవ్వట్లేదు, నేను పాన్ కార్డు అయితే ఇస్తున్నాను. ఇక్కడ పక్కన పాన్ కార్డు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆధార్ కార్డు ఎలా ఇవ్వాలో చేయడం కూడా చూపించడం కూడా నేనైతే చూపించాను. మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు అయితే ఇవ్వండి, నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. పాన్ కార్డు ఇచ్చినా పర్వాలేదు, ఆధార్ కార్డు ఇచ్చినా పర్వాలేదు, రెండిట్లో ఏదో అయితే ఒకటి సబ్మిట్ అయితే చేయాలి. ఏది ఇచ్చినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. నేనైతే పాన్ కార్డు ఇచ్చి కింద సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. కింద సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి వెహికల్ అయిపోయింది, డ్రైవింగ్ లైసెన్స్ ప్రొఫైల్ అయిపోయింది, వెహికల్ ఇన్ఫర్మేషన్ అండర్ వెరిఫికేషన్ ఉంది, ఆధార్ అండ్ పాన్ అండర్ వెరిఫికేషన్ ఉంది. కింద పర్మిషన్ అయితే ఆప్షనల్ ఉన్నాయి. ఈ పర్మిషన్స్ అయితే ఎనేబుల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోండి డాక్యుమెంట్స్ గెట్టింగ్ వెరిఫైడ్ 2 hours సపోర్ట్ కాల్ అవుతుంది, మీకు 2 hours కాల్ అయితే వస్తుంది అంటున్నారు. తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు వీడియో వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ వీడియో అనేసి మీరు విని వాటి చిన్న చిన్న క్వశ్చన్లు అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్లకు కనుక మీరు ఆన్సర్ చేస్తే అది సింపుల్ ఆన్సర్సే, మీరు తప్పు పెట్టినా వాళ్ళు రైట్ ఆన్సర్ అయితే మీకు చూపిస్తారు పక్కన. ఆ రైట్ ఆన్సర్ ప్రకారం మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ పర్మిషన్ అయితే ఉంటుంది, ఈ పర్మిషన్స్ అయితే ఎనేబుల్ చేయండి. అంటే బ్యాక్గ్రౌండ్ లొకేషను, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ బ్యాటరీ యూసేజ్, డిస్ప్లే అవర్ ద యాప్స్, ఈ 3 అయితే ఆన్ చేసుకోవాలి. జస్ట్ ఏం లేదు, వాటి మీద టచ్ చేసి ఎలో పర్మిషన్స్ అయితే ఇవ్వటమే. విధంగా బ్యాక్గ్రౌండ్ లొకేషన్, బ్యాటరీ యూసేజ్ అయితే ఇవ్వాలి, ప్రతి ఒక్కరు ఇవ్వాలి. చాలామంది ఈ పర్మిషన్స్ అయితే ఎనేబుల్ చేయట్లేదు, అంతా చేస్తున్నారు కానీ పర్మిషన్స్ ఇవ్వకపోతే మీకైతే యాప్ అయితే యాక్టివేటెడ్ కాదు. యాప్ యాక్టివేట్ కావాలంటే ఖచ్చితంగా పర్మిషన్ అయితే ఇవ్వాలి. లేకపోతే మీరు యాప్ మీద గట్టిగా ట్యాప్ చేసి అక్కడ పర్మిషన్ అయితే ఉంటుంది. ఆ పర్మిషన్లోకి వెళ్ళి అక్కడ పర్మిషన్ అని కనిపిస్తుంది, ఆ పర్మిషన్లు అన్నీ అయితే ఎనేబుల్ అయితే చేయండి. అలో మీద క్లిక్ చేయండి. అన్నీ అలో మీద క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ ఈ విధంగా గ్రీన్ కలర్లోకి రావాలి. ఈ విధంగా గ్రీన్ కలర్కి వచ్చిన తర్వాత మీకు వీడియో వెరిఫికేషన్ చేసుకోమని, అంటే మీకు వీడియోస్ అంటే ఎలా చేయాలి ఏందని మీకు అక్కడ ఒక వీడియో రూపంలో అయితే వస్తుంది. ఆ వీడియో చూసి తర్వాత మీకు చిన్న క్వశ్చన్లు అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్లు అడిగిన తర్వాత నేను చూపిస్తాను 1 by 1. ఇవి కూడా నేనైతే ఆన్ చేస్తున్నాను, ఈ పర్మిషన్లు అయితే ఆన్ చేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ మీరు కిందకి వెళ్ళి ర్యాపిడో క్యాప్టెన్ అనే యాప్ ఉంటుంది. ఆ ర్యాపిడో క్యాప్టెన్లోకి వెళ్ళి దీన్ని అయితే ఎనేబుల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అలౌడ్, నాట్ అలౌడ్ అని కనిపిస్తుంది ర్యాపిడో క్యాప్టెన్ యాప్. నేను కిందకి పోయి చూపిస్తున్నాను. ఇంకోటి నాట్ అలౌడ్ ఉంది, డిస్ప్లే అవర్ ద యాప్స్, ఇదైతే ఎనేబుల్ చేయాలి. ఇది ఎనేబుల్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత బ్యాటరీ యూజర్స్ కూడా ఎనేబుల్ అయితే చేయాలి. చాలా సింపుల్గా ఈ 3 అయితే స్టెప్స్ కంప్లీట్ చేయండి. 3 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి అలో పర్మిషన్ అయితే ఇవ్వండి, సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అంతా గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కొన్నిసార్లు ఎర్రర్ అయితే రావచ్చు, కొంచెం టైం అయితే పడుతుంది. అంటే మళ్ళీ ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయమని, కొంతమందికి మళ్ళీ మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయమని, ఈ విధంగా కొన్నిసార్లు అయితే అడుగుతుంది. కొంతమందికి అయితే ఏమీ అడగదు, డైరెక్ట్గా మీకు 1 day or 2 daysలో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ టైం పడితే ఈ విధంగా వెళ్ళిపోయిన సెక్షన్లోకి వచ్చి ఐ హ్యావ్ ఆల్ ద అప్లోడెడ్ అని ఈ విధంగా థర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి వాళ్ళకైతే మీ ప్రాబ్లం తెలియచేయండి. వెంటనే వాళ్ళైతే మీకు 2 hours లోపు యాక్టివేట్ అయితే చేస్తారు. ఈ విధంగా ట్రాక్ ఐడిలోకి వెళ్ళి మై అకౌంట్ ఈజ్ నాట్ యాక్టివేటెడ్ అని విధంగా చెప్తే వాళ్ళు మీకు మెసేజ్ అయితే చేస్తారు, కన్ఫర్మ్ మెసేజ్. మీకు 2 hours మళ్ళీ యాక్టివేట్ అయితే అయిపోతుంది ఈ విధంగా అకౌంట్, నో ప్రాబ్లం. మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఈ విధంగా అకౌంట్ యాక్టివేట్ కావట్లేదు అంటున్నారు. కొంచెం వెయిట్ చేయండి, 1 or 2 days అయితే టైం అయితే పడుతుంది. ఇప్పుడు కొంచెం ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది. తర్వాత ఈ విధంగా ట్రైనింగ్ కోర్స్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రైనింగ్ కోర్స్ అయితే వినాల్సి అయితే ఉంటుంది. ఇవి చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి. ఆ చిన్న చిన్న వీడియోస్ని దానికి చిన్న చిన్న క్వశ్చన్లు అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్ని మీరు వాటికి ఆన్సర్ చేయడమే, వాటికి పెద్ద కష్టం ఏం లేదు. చాలా సింపుల్గా మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇచ్చినా దాని తర్వాత మీకు అక్కడ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ట్రైనింగ్ అని ఎల్లో కలర్లో అయితే కనిపిస్తుంది. ఈ స్టార్ట్ ట్రైనింగ్ మీద క్లిక్ చేయండి. ఈ స్టార్ట్ ట్రైనింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత అండి వెల్కమ్ టు ర్యాపిడో హౌ టు గెట్ అంటే మీకు ర్యాపిడో ఎలా ఓపెన్ చేయాలి, ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలి, అన్నీ వాటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. వాటికి సంబంధించిన క్విజ్ టైప్ క్వశ్చన్లు అయితే ఉంటాయి. అంటే మీకు పైన క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆన్సర్లు అయితే ఇస్తారు. విధంగా వీడియోస్ అయితేనండి. ఫస్ట్ నేనైతే వీడియోస్ వింటాను, మీకైతే చూపెట్టలేదు, జస్ట్ మీరైతే వినాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు వినాలి, వినకపోతే మీకైతే అది రాదు. మీరైతే కంపల్సరీగా వినాలి. వీడియోస్ ఉంటేనే. ఇంకోటి విన్న తర్వాత వెన్ యూ షుడ్ డూ వెన్ స్ట్రక్ ఇన్ ట్రాఫిక్ వైల్ రీచింగ్ టు కస్టమర్ ఉంది కదా, ఇక్కడ నేనేదో ఒక తప్పు ఆన్సర్ పెట్టాను. ఇంకోటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈ విధంగా మీరు తప్పు పెట్టినా నో ప్రాబ్లం, అక్కడ ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకోమంటుంది. మళ్ళీ రీట్రై మీద క్లిక్ చేసి ఆప్షన్ ఏ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా
ఒక వీడియోకి ఒక క్వశ్చన్, ఈ విధంగా అన్ని వీడియోస్కి ఈ విధంగా క్వశ్చన్లు అయితే వస్తాయి. ప్రతి ఒక్కటి ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి పెద్ద కష్టమేం కాదు. అదేవిధంగా అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. ర్యాపిడో అకౌంట్ యాక్టివేటెడ్ అని ఈ విధంగా అయితే వస్తుంది. అకౌంట్ అయితే మీ యాక్టివేట్ అయిపోతుందని ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. లెట్ యాప్ ఆల్వేస్ రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఆల్వేస్ రన్ మన బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుందని ఓకే అయితే పర్మిషన్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేస్తే కింద మీకు ఐ అగ్రీ అయితే కనిపిస్తుంటుంది. ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. పర్మిషన్ అయితే అన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎలా బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అన్నీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇస్తేనే మీకు ర్యాపిడో క్యాప్టెన్ అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. చాలామంది పర్మిషన్ అయితే ఇవ్వరు, ఇస్తేనే మీకు అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ఈజీ టు మ్యాప్స్ ఈ విధంగా పైన చూడండి ఆఫ్ డ్యూటీ ఆన్ డ్యూటీ అని కనిపిస్తుంది. పైన ఆన్ డ్యూటీ మీద క్లిక్ చేస్తే మీకైతే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా ర్యాపిడో క్యాప్టెన్ అకౌంట్ని చాలా సింపుల్గా రిజిస్టర్ అయితే అవ్వచ్చు. మీకు ఈ యాప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. అదేవిధంగా మీకు ర్యాపిడో, ఊబర్, ఓలా ఇంకా ఎలాంటి యాప్స్ కావాలన్నా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియో చూసి మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా నా రిఫరల్ కోడ్, నా కూపన్ కోడ్స్ వాడటం వల్ల మీకు బోనస్ అయితే వస్తాయి. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైతే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ చేయాలనుకున్నారు వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.